శ్రీమాత్ర నమః. అప్పుల బాధ నుంచి బయటపడాలంటే ఇలా చేయాల్సిందే. అయితే ధనలక్ష్మి కటాక్షం కలిగి మనం అప్పుల బాధ నుంచి బయటపడాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో, పాటించాల్సిన పరిహారాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, మనం ఎంతగా డబ్బులు సంపాదిస్తున్నా కూడా చేతిలో ఉండటం లేదని, వృధా ఖర్చులు ఎక్కువ అవ్వడంతో అప్పులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని చాలామంది బాధపడుతూ ఉంటారు. కొన్నిసార్లు ఒక వ్యక్తి శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురవుతాడు. వ్యాపారం, ఆర్థిక సమస్యలతో చుట్టుముడుతుంటాయి. జీవిత ప్రతికూలత పెరిగి నిరుత్సాహానికి గురవుతారు. సంతోషకరమైన జీవితం కోసం మనం రోజు ఎలాంటి పనులు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిది, ఎల్లప్పుడూ ఇంటి ఈశాన్య దిశలో ఏదైనా పవిత్ర నది నుండి తీసుకువచ్చిన నీటిని ఉంచండి. ఇది మీ ఇంటికి చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అందులో రెండవది, ఆర్థిక సమస్యలు తొలగాలంటే ఆదివారం పుష్య నక్షత్రం నాడు అంజూరపు చెట్టు వేరును ఇంటికి తీసుకొచ్చి ధూపదీపం పెట్టండి. ఆ తర్వాత సురక్షితమైన స్థలంలో ఉంచండి. ఇది మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు. అందులో మూడవది, ఉదయం పూట ముఖం కడుక్కోకుండా ఆహారం లేదా పానీయాలు తినకూడదు. అలాగే స్నానం చేయకుండా లేదా మురికి చేతులతో మతపరమైన పుస్తకాలు, దేవుని విగ్రహాలను తాకడం అశుభం. ఇలా చేయడం వల్ల ఇంట్లోని వ్యక్తుల సంపద, గౌరవంపై ప్రతికూల ప్రభావం పడుతుందని నమ్ముతారు. అందులో నాలుగవది, ఇంట్లో దేవుడికి సమర్పించే పువ్వులు లేదా దండలు వాడిపోగానే వాటిని తీసివేసి పారే నీటిలో వేయండి. కానీ చాలామంది ఇళ్లలో దేవుళ్లకు వేసిన పూల దండలు వాడిపోగానే తీసి బయట పడేస్తుంటారు. ఇలా చేయడం పొరపాటు. అందులో ఐదవది, తినేటప్పుడు మీ ముఖం ఎల్లప్పుడూ తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండాలి. అలాగే జీవితంలో చెడు ప్రభావాలను నివారించడానికి పాదరక్షలు ధరించి ఆహారం తినవద్దు. వీలైతే వంటగదిలో కూర్చొని ఆహారం తినండి. అందులో ఆరవది, జీవితంలో సంతోషాన్ని, అదృష్టాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఇంట్లోని దేవుని గదిలో దీపం వెలిగించి దేవుణ్ణి ప్రార్థించండి. ఇలా చేస్తే అన్ని దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. అప్పుడు ఇంట్లో చికాకులు కూడా తొలగిపోయి సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి.